నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు పెద్దిరెడ్డి. అయితే ఆయన ఇటీవల ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు కానీ ఆయనపై వస్తున్నటువంటి విమర్శలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మరొక షాక్. ఆయన ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరునున్నటువంటి 146 ఎకరాల భూములకు సంబంధించి వివరాలను వెల్లడించలేదు అనేది ప్రధానమైనటువంటి కారణంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఇలాంటి క్రమంలో కొన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క పెద్దిరెడ్డి వ్యవహారంపై అలాగే ఎన్నికల అఫిడవిట్లో ఏదైతే వివరాలను వెల్లడించలేదో దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గతంలో ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో తాజాగా ఎన్నికల సంఘం ఆదేశానుసారం హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. చాలా కీలకమైనటువంటి విచారణ జరిగింది. ఈ యొక్క మాజీ మంత్రిగా వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయటంలో కానీ అనుసరించడంలో కానీ పాటించడంలో కానీ ఆయన నిర్లక్ష్యం వహించారు అని చెప్పి ఉల్లంఘించారు అని చెప్పి ఒక రకమైనటువంటి ఆరోపణ. ఇటువంటి క్రమంలో ఆ యొక్క తన భార్య పేరును ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడి చేయలేదు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఇష్యూగా మారింది. ఇప్పటికే ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు, మైనింగ్ భూములు, అలాగే తెలుగుదేశం పార్టీ నేతలపై జరిగినటువంటి దాడుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి అని ఇట్లా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా హైకోర్టులో జరిగినటువంటి ఏవైతే దీనికి సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయో అవి చాలా కీలకంగా మారాయి. ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తే గనక రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ప్రకంపనలే. ఎందుకనంటే ఇటువంటి వ్యవహారాల్లో గతంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుంటే గనక ఖచ్చితంగా పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తారు, ఇదే జరిగి తీరుతుంది అని చెప్పి కీలకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 9వ తేదీ లోపు దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలి. అసలు ఎందుకు వెల్లడించలేదు, అసలు తన భార్య పేరునున్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఎన్నికల అఫిడవిట్ అంటే పిల్లలు కానీ భార్య కానీ ఆయనపై ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రతి విషయాన్ని ఆ అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే అనర్హుడిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో తెలంగాణలో కూడా ఇటువంటివి జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో అయితే అనర్హుడిగా ప్రకటించినటువంటి వ్యక్తి స్థానంలో ఎవరైతే సెకండ్ పొజిషన్లో ఉన్నారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారిని విజేతగా ప్రకటిస్తారు. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే జరిగితే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి చల్లా రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ను విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనేది పక్కా ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి టీడీపీ ఇప్పుడు దీనిపై తీవ్రమైనటువంటి ఫైట్ చేస్తుంది. ఎందుకంటే అనర్హుడిగా ఖచ్చితంగా ప్రకటించాలి. భారతదేశంలో ఏ ప్రజాప్రతినిధికైనా ఒకటే రూల్ కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటువంటి క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన దీనికి సంబంధించి హైకోర్టులో ఎటువంటి జడ్జిమెంట్ రాబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం.